నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే అండి. ఓకే, హరిణి గారు అంటే చాలామంది ఉన్నది సరిపోదన్నట్టు ఆశ ఎక్కువ ఉంటుంది, అత్యాశ అని మనం అనుకోవచ్చు. డెఫినెట్లీ. సో దాన్ని అత్యాశగా అనుకోవాలా, లేదు ఇప్పుడు మీరు అన్నట్టు ఒక టైం పీరియడ్ పెట్టుకొని దాని అత్యాశ కాకుండా దాన్ని రీచ్ అవ్వడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసుకుంటే రీచ్ అవ్వచ్చు అంటారు? ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చండి. అంటే ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు అనే మాట వాస్తవం. కానీ దీనికి మనం పొందడానికి ఫస్ట్ సంతృప్తి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎంతసేపు లేమి మీదగా ఫోకస్ చేస్తున్నంతగా ఉన్నదాని మీద ఫోకస్ చేయము. ఎప్పుడైతే మనకి ఏదైనా పొందాలి అంటే ఫస్ట్ ఉన్నదాని మీద మనం ఫోకస్ చేసి ఉన్నదానికి కృతజ్ఞతాభావం చెప్పితే మనం లేమి ఏమైతే ఉన్నదో దాన్ని మనం పొందగలుగుతాం. ఇప్పుడు మీకు ఒక నెలకు 10,000 జీతం వస్తుంది, మీరు ఉండకు ఒక ఇల్లు ఉంది, మీకు ఒక 2 పిల్లలు ఉన్నారు, మంచి హ్యాపీ లైఫ్ ఉంది. ఈ ఉన్నదానికి ఫస్ట్ మీరు కృతజ్ఞతాభావాన్ని చెప్పాలి. కానీ ఇది ఎవరు చెప్పుకోరు. మనకి ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా మనకి ఏమైపోయింది, ఎంతసేపు లేని దాన్ని ఎవరైనా వచ్చి చెప్పమంటే నా దగ్గర అబ్బా 10,000 లేదబ్బా, ఆ రోజు ఆ కష్టం వచ్చింది అబ్బా అని చెప్తాం. కానీ ఈ రోజు మీరు పొందింది ఏంటంటే ఎవరైనా చెప్పమంటే వాళ్ళంతా అసలు గుర్తించుకోరు. అది మన బ్రెయిన్లో కూడా ఉన్నదానికి మనం ఫోకస్ చేయలేము. ఎంతసేపు ఏది లేదు మీద దాని లేమి మీదనే ఫోకస్ చేస్తున్నప్పుడు మనకి ఉన్నది ఎట్లా గుర్తుంటుంది? ఈ విషయం కూడా చాలామందికి తెలుసు. కొంతమంది చేద్దాం అనుకుంటారు, చేయలేరు. చాలామందికి ఏముందిలే అది ఎంతవరకు సాధ్యం అనుకోవచ్చు. ఎవరు వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి, ఎవరి భావాలను బట్టి మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాం, యూనివర్స్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మన ప్రాక్టికల్లోనే చెప్తానండి నేను. ఇప్పుడు పొద్దున్న లేస్తే అమ్మ ఉంది, మనకి అన్నీ చేసి పెడుతుంది. నానున్నాడు, మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. ప్రొవైడ్ చేసినప్పుడు మనకి వెళ్ళిన తర్వాత ఆ చేసిన దానికి నాన్న ఇది చేసి పెట్టావు, చాలా థ్యాంక్ యూ, అమ్మ ఈరోజు వంట బాగుంది, చాలా థ్యాంక్ యూ అని చెప్తే ఏది అడిగినా ప్రేమగా ఇంకా ఎక్కువ వండి పెడుతుందా? లేకపోతే ఏది చేసినా కూడా ఎప్పుడు చేసినా ఇంతే చేస్తావు, నేను అది అడిగితే ఇచ్చేయలేదు, నువ్వు ఎప్పుడు ఇంతే అని నాన్న దగ్గరికి వెళ్ళి ఎంత చేసినా కూడా ఏం నాన్న నువ్వేం చేస్తున్నావు, ఎంత చేసినా కూడా ఇంతేనా, నాకు అది అడిగాను నేను ఇది అడిగాను నువ్వు చేసి పెట్టట్లేదు అని మనం ఎంతసేపు రివర్స్ చేస్తే నెక్స్ట్ టైము వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? మారిపోతుంది. ఖచ్చితంగా మారిపోతుంది. ఏముంటుంది, అరే వీళ్ళకి ఇంత చేసినా కూడా ఏమీ లేదు అంటారు ఏంటి అని బాధ వస్తుంది కదా. ఖచ్చితంగా అమ్మ కూడా ఏమవుతుంది, ఈసారి చేసి పెట్టేటప్పుడు పోరా బాబు నీకు చేసి ఇచ్చేస్తానన్నట్టు ఏదో చేసిస్తుంది కానీ ప్రేమగా చేసి ఇవ్వగలుగుతుందా? అదే ఫస్ట్ వెళ్ళి ఏదైతే ఉందో చేసిందో దానికి ప్రేమగా నాన్న థ్యాంక్ యూ, ఇంత మంచి స్కూల్లో నన్ను చదివిస్తున్నావు, అమ్మ ఈరోజు ఇంత మంచిగా బాక్స్ పెట్టావు, రేపు పొద్దున నాకు స్నాక్స్కి చేసి పెట్టు, లంచ్కి చేసి పెడితే ఏమంటుంది? ఇంకా ప్రేమగా అరే నా కొడుక్కి ఇంకా బాగా నచ్చింది, ఇంకా బాగా చేసి పెట్టాలనుకుంటుంది. అలాగే యూనివర్స్ దగ్గరికి వచ్చేసరికి, భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఏమైతే పొంది ఉన్నామో వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. అంటే ఒక మంచి పేరెంట్స్ని కలిగి ఉన్నాము, మంచి హస్బెండ్ని కలిగి ఉన్నాము, మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉన్నాము, ఒక మంచి ఇల్లు ఉంది ఉండటానికి, మంచి వెహికల్ ఉంది, ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ చెప్పి సంతృప్తితో ఆనందంలో ఉంటే ఇవన్నీ సాధించగలుగుతాం. మనం ఏది చేసినా కూడా దేనికోసం అని చూడండి, ఒక మంచి పని చేసినా హ్యాపీనెస్సే, ఇంట్లో పిల్లలకి చేసి పెట్టినా ఒక హ్యాపీనెస్ కోసం. అటు ఎన్నెనకాలు ఉన్న కీ రోల్ ఏంటి? సంతోషం. ఆ సంతోషం కోసం మనం ఏం చేస్తాము, వ్యక్తుల్లోనో వస్తువుల్లోనో బయట వాటి మీద మనం చూసుకుంటున్నాం. కానీ ఏది చేసినా శ్రీకృష్ణ భగవాన్ అంటాడు, ఆనందం కోసం పని చేస్తే కరెక్ట్ తప్పు, కానీ ఆనందంలో ఉండి పని చేస్తే ఏదైనా కరెక్ట్ అంటాడు. ఓకే. అంటే మనం ఎప్పుడు మీరు వంట చేసిన ఆనందంలో చేయండి, జాబ్ చేసిన ఆనందంలో ఉండి చేయండి, పిల్లల్ని చూసుకున్న ఆనందంలో చేయండి, ఇక్కడ ఏ పని చేస్తున్నా కూడా అందులోకి వెళ్ళి ఇన్వాల్వ్మెంట్ అయ్యి సంతోషంగా చేయండి. చేసినప్పుడు ఏమవుద్ది, మీ సోల్ అనేది సంతృప్తి చెందుద్ది. ఈ సంతృప్తి చెందినప్పుడు మీకు అత్యాశ లేదు, ఇప్పుడు ఈ గ్రాటిట్యూడ్ ఉంది. కానీ మనం ఇంకా ఎదగాలి కదా, ఖచ్చితంగా ఇక్కడే ఉండిపోయాం. అప్పుడు ఏంటి, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మనకి ఏమేం కోరికలు ఉన్నాయి, పెద్ద అంటే థింక్ బిగ్, బాగా గొప్పగా ఆలోచించాలి, విశాలంగా ఆలోచిస్తే ఎంత బాగా గొప్పగా ఆలోచన చేస్తే, పెద్ద ఆలోచన చేస్తే గొప్ప వాళ్ళు అవుతామని. ది మ్యాజిక్ ఆఫ్ బిగ్ థింకింగ్ అని బుక్ కూడా ఉంది దీని మీద. అంటే మన ఆలోచనలు ఎంత పెద్ద గొప్పగా ఉంటాయో మన హృదయం కూడా అంత విశాలం అవుతుంది. మన దాంట్లో ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, మన మొహమాటాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ బుక్ ద్వారా మనం చాలా రిలీజ్ అవ్వచ్చు. దీంట్లో ఈ థింక్ బిగ్ అనేది ఎక్కువ మీరు పెద్దగా గొప్పగా ఆలోచన చేయండి.
అండ్ మన పెద్ద వెనకటి వాళ్ళు ఏం చేశారంటే ఉన్నదాంతో సంతృప్తి చెందు, అవును. మనకంటే తక్కువ వాళ్ళని చూసి మన సంతోషంగా ఉండండి. ఎందుకు చెప్పారు ఇదంతా కూడా? మనం ఏంటంటే మనకంటే పెద్దవాళ్ళని చూసి ఉన్నవాళ్ళని చూసి అసూయ చెందుతాము, మనం ఎంతసేపు సంతోషంగా ఉండలేము, కాబట్టి మనకున్న తక్కువ వాళ్ళని చూసి సంతోషపడు అన్నారు. ఇక్కడ సంతోషపడ్డాం అయిపోయింది. ఇక్కడి నుంచి మీరు ఏం పొందాలనుకుంటున్నారో గొప్పగా ఆలోచించండి. ఓకే, ఆలోచించి పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి. పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని దానికోసం మీరు పని చేయండి. ఆ పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడతో ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఈ రోజు 50,000 వస్తే ఒక మానవుడికి నార్మల్ వాళ్ళకైనా సరిపోతుందా? సరిపోదు. సో మనకి ఎక్కడైతే వైబ్రేషన్, ఎక్కడైతే మనం ఎదగాలో చెయ్యాలో అక్కడ మనకి 1,00,000 వచ్చే దగ్గర 5 లక్షలు రావాలి. అలా మీరు పెద్ద పెద్దగా పెట్టుకున్నప్పుడు ఏంటి, మీకు ఆపర్చునిటీస్ పెద్దగా వస్తాయి. ఓకే, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా తెలియాలి. సో మరి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా లేదా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్.